క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదే కాలవేళ దేవుని మాటలు ధ్యానించుటకు ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ రీతిగా ఉదయకాల వేళ మరి ప్రాతకాల వేళ దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మరి లలగూడ సంఘస్థులకు మరి సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి దేనికి వందనాలు తెలియజేస్తూ ఇదే కాలవేళ ఒక వాక్య భాగము మనం చదువుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనము. నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనము. దేవుడు మరి మోషేతో అంటున్నటువంటి మాటను మనం చూద్దాం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. ప్రియదేని బిడ్లారా, మరి నిర్గమకాండము ఈ గ్రంథాన్ని మనము ధ్యానించినప్పుడు ఈ గ్రంథానికి ఒక ప్రాముఖ్యత ఉన్నదండి. ఈ నిర్గమకాండాన్ని మనం చదివినప్పుడు మొట్టమొదటి విషయం ఏంటిదంటే, మరి ఈ యొక్క గ్రంథంలో మనము దేవుని యొక్క హస్తమును మనం చూస్తుంటున్నాం. మరి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పట్ల మరి ఎంత బలవంతుడిగా, మరి ఎంతో గొప్ప కార్యాలు తన ప్రజల పట్ల తను చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియదేని బిడ్డలారా, ఉదయకాల వేళ మరి ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసినటువంటి కార్యాలు అవి భీకరమైనటువంటివి, అవి ఉన్నతమైనటువంటివి, అవి ఎంతో గొప్పవి. మనకు అవి ఆశ్చర్యం కలిగిస్తుంటున్నది. దేవుడు ఆనాడు ఇశ్రాయేలు యొక్క జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలని, భీకర కార్యములను ఈనాడు కూడా మరి తన ప్రజలైనటువంటి మన జీవితాల్లో కూడా దేవుడు చేస్తుండడం మనం చూస్తుంటున్నాం. ప్రియ దేవుని సంగమా, ఇదే కాలవేళ నిర్గమకాండాన్ని మనం చదివినప్పుడు, ఈ గ్రంథాన్ని మనం చదివినప్పుడు మొట్టమొదటి విషయం మనం నేర్చుకునేది ఏంటంటే దేవుని హస్తము, దేవుని హస్తము. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే నిర్గమకాండాన్ని మనం చదివినప్పుడు మరి దేవుని పరిశుద్ధతను మనం చూస్తుంటున్నాం. మరి దేవుడైనటువంటి యెహోవా పదే పదే ఇశ్రాయేల్తో తను ఏమి కోరుకుంటున్నాడంటే, ఇశ్రాయేల్ వారిని బానిస జీవితం నుండి వారిని బయటికి రప్పించినప్పుడు దేవుడు తన ప్రజల జీవితంలో ఏం కోరుకున్నాడంటే, దేవుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ వారు కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదే కాలవేళ ప్రియ దేని బిడ్డలారా, దేవుని చేత పిలువబడినటువంటి మనము కూడా మరి దేవుడు మరి పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే మరి పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు భక్తుడు దేవుని యొక్క మాటలను ఈ రీతిగా అంటున్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను పరిశుద్ధుని కనుక, దేవుడు పరిశుద్ధుడు కనుక తన ప్రజలైనటువంటి మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇదే కాలవేళ ప్రియదేని బిడ్డలారా, మరి ఈ రెండు విషయాలను మనం మనసులో ఉంచుకొని మరి ఈ దినము మరి ఈ యొక్క నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఎలా మనతో మాట్లాడుతున్నాడో మనం చూస్తుంటున్నాం. ప్రియదేని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి మోషేకు దేవునికి జరుగుతున్నటువంటి సంభాషణను మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు వారు మరి దేవుని మాటను అతిక్రమించి, దేవుని మాటను వారు ధిక్కరించి మరి 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక బంగారపు దూడను వారు చేశారు. మరి మోషే మరి ఆ కొండ దిగి వచ్చి ఆ యొక్క పలుకలను, తన చేతిలో ఉన్నటువంటి పలుకల ద్వారా ఆ దూడను తను పడగొట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత దేవుని పక్షాన మోషేతో కొందరు నిలబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఎవరైతే దేవుని పక్షాన లేరో వారిని మరి మోషేతో ఉన్నటువంటి వారు హతమార్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత 33వ అధ్యాయంలో దేవుడు మోషే గురించి అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ పేరును నేను ఎరుగుదును. అదే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఏమంటున్నాడంటే 17వ వచనంలో, 33వ అధ్యాయం 17వ వచనంలో, నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా. ప్రియదేని బిడ్డలారా, దేవుడు మోషేతో ఉన్నాడు. ఇదే కాలవేళ ఆ దేవుడు నీతో నాతో ఉన్నటువంటి వాడు. దేవుడు మరి మోషేతో ఉన్నప్పుడు మోషే కలిగినటువంటి 3 ఆశీర్వాదాలను మనం చూసి మనం ముగించుకుందాం. మొట్టమొదటిది, మోషే దేవుని సన్నిధిని తను కలిగి ఉన్నాడు. మోషే దేవుని సన్నిధిని తను కలిగి ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, మోషేను దేవుడు పిలిచినప్పటి నుండి మనం చూసినట్లయితే తన ఒక పరిచర్యలంతట్లో కూడా
మోషే దేవుని సన్నిధిని తను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదే కాల వేళ ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు నడిపించబడాలన్నా, మన జీవితాలు నడిపించబడాలన్నా దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ జీవితంలో మనం ఏదైనా మనం కోల్పోవచ్చు, కానీ ఒకటి, దేవుని సన్నిధిని మాత్రము మనము పోగొట్టుకోకూడదండి. ఉదయకాల వేళ మొట్టమొదటి సత్యము, దేవుడు మోషేతో తోడై ఉన్నాడు, దేవుని సన్నిధి మోషేతో ఉన్నదనే విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే రెండో విషయాన్ని, మరి మోషే దేవుని సన్నిధిలో తను దేవుని సన్నిధిని పొందుకున్నటువంటి వాడు మాత్రమే కాదు, 11వ వచనంలో మనం చూసినట్లయితే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చూడండి, రెండో ఆశీర్వాదం ఏంటిదంటే మోషే దేవునితో ముఖాముఖిగా తను మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల వేళ మోషే ఏ రీతిగా అయితే దేవునితో సమయం గడిపాడో, దేవునితో ఎలా మాట్లాడాడో, మరి అలాంటి సంబంధం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మోషే దేవునితో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఒకటి, దేవుని సన్నిధిని తను కలిగి ఉన్నాడు. రెండోది, దేవునితో మాట్లాడేవాడిగా ఉన్నాడు. మూడోది, దేవుని మహిమను తను చూసినట్లుగా మనం చూస్తుంటున్నాం. 19వ వచనం నుండి 23వ వచనం మనం చదివినప్పుడు మోషే దేవునితో అడుగుతున్నటువంటి ఒక భిన్నమైనటువంటి కోరిక, ప్రభువా నీ మహిమను నాకు చూపుము అని అన్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, మోషే నా మహిమను నువ్వు చూడలేవు, ఏ నరుడు కూడా నా మహిమను చూచి జీవించలేడు, కానీ ఆ బండ సందులో నేను నీ కొరకు ఒక స్థలమును ఏర్పాటు చేస్తున్నాను, మరి నేను అక్కడి నుండి వెళ్ళినప్పుడు ఆ బండ సందులో నుండి నీవు నన్ను చూడగలవు అని అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మహిమను, దేవుని ప్రత్యక్షతను చూసినటువంటి మోషే, 3 ఆశీర్వాదాలండి మోషే జీవితంలో దేవుడు కలిగి ఉన్నాడు. మోషేను తెలిసినటువంటి దేవుడు, మోషేను ఎరిగినటువంటి దేవుడు తన సన్నిధిని తనతో ఉంచాడు, మోషేతో మాట్లాడాడు, తన మహిమను మోషేకు, తన ప్రత్యక్షతను మోషేకు చూపించాడు. తలలో ఉంచినట్టయితే ప్రార్థిస్తాం. మా దేవా, మా ప్రభువా, ఉదయ కాల వేళన ఏంటండి వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ కూడా ನೀವು దర్శించండి, దీవించండి ప్రభా. నీ కృప అధికంగా నీ బిడ్డల పట్ల చూపెట్టండి. ఇదని చర్యలో మేము వెళ్తుండగానే ఏంటండి నీ కాపుదల భద్రత మా పట్ల ఉంచమని, నీ దీవెనలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు, శాంతి, సమాధానం, కాపుదల వీడియో చూసినటువంటి బిడ్డలకు, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.